ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వీడియోలో రామాయణంలోని 45వ సర్గ గురించి తెలుసుకుందాం. అదే క్షీరసాగర మదనం, శివుడితో హాలాహల భక్షణం, అమృతం కోసం దేవాసురుల సంగ్రామం. ఇక విశ్వామిత్రుడి మృదు వచనాలు వినిన తర్వాత రామలక్ష్మణులు అమితాశ్చర్యాలకు గురవుతారు. ఆ తర్వాత ఒక ప్రశాంతమైన ప్రభాత సమయంలో శత్రు సంహారకుడైన రాఘవుడు ఆహ్నిక కార్యక్రమాలన్నిటిని ముగించుకొని విశ్వామిత్రుల వారితో ఇలా అంటూ ఉన్నాడు. తపస్వి, ఈ కథను పూర్తిగా మననం చేయడంతో మాకు రాత్రంతా క్షణంలాగా గడిచిపోయింది. ఇక నదులలోనే శ్రేష్టమైనది, త్రిపదిగా పేరుగాంచింది పవిత్రమైన గంగా నదిని మనం దాటదము. ఇక నిరంతరం పుణ్య కార్యాలలో నిమగ్నులైన ఋషులు నావ ఇక్కడికి పంపారు. ఇందులో చక్కని ఆసనాలను కూడా ఏర్పాటు చేశారు. పరమ పూజ్యులైన మీరు ఇక్కడికి వచ్చినట్లు గ్రహించి వారు నావను పంపారు. ఇక విశ్వామిత్రుడు రాఘవుడి పలుకులను విని ఋషులందరితో రామలక్ష్మణులతో పాటు గంగానదిని దాటుతాడు. ఆ తర్వాత విశ్వామిత్ర స్వామి తాను నదిని దాటడానికి తోడ్పడిన ఋషులకందరినీ పూజిస్తాడు. ఇక గంగా తీరంలో ఒక క్షణమాగి విశాల నగరము అనే నగరాన్ని దర్శిస్తాడు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో పాటు విశాల నగరానికి చేరుకుంటాడు. రమ్యమైన ఆ నగరం అమరావతిలాగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇక్కడ మహాప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషాల గురించి తెలపమని అభ్యర్థిస్తాడు. ఇక విశాల నగరానికి ఏ రాజవంశము పరిపాలించాడు, దాని గురించి వినాలని కుతూహలపడుతున్నాను, దయతో తెలపండి అని ఇక ఇలా అంటూ ఉన్నాడు స్వామి. విశాల నగరం యొక్క ప్రాచీన వైభవం గురించి నీకు తెలుపుతాను రామ, శ్రద్ధగా విను. శుభకరమైన దేవేంద్రుడి కథను కూడా నీకు చెబుతాను. ఈ దేశంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెబుతూ ఉన్నాడు. రామ, పూర్వకాలంలో కృతయుగంలో దితిపుత్రులు చాలా బలశాలులు, అతిథి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమవంతులుగా ఉండేవారు. మహాత్ములైన ఆ దేవతలకు, దైత్యులకు మనకు రోగాలు, ముసలితనము, మరణం లేకుండడం ఉంటే ఎలా అని ఆలోచన మొదలవుతుంది. ఇక మహాత్ములు ఆలోచిస్తూ ఉన్న సమయంలో క్షీరసాగరాన్ని మతించి దాని నుండి అమృతాన్ని పొందాలి అనే ఉపాయం వారికి తడుతుంది. ఇక శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు. వాసుకిని తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మొదలు పెడతారు. ఇక సముద్రం మథనం 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత కవ్వమే తాడుగా ఉన్న వాసుకి విషాన్ని కక్కడాన్ని ప్రారంభిస్తాడు. తన కోరలతో శిలలకు కాటువేస్తాడు. ఇక వాసుకి కోరల నుండి అగ్నిజ్వాలలు భయంకరంగా హాలాహల మహావిషమై బయటపడుతుంది. ఆ విషాగ్ని దేవతలలో అసురులతో మనుష్యులతో కూడా సమస్త జగత్తు దగ్ధమవ్వడం మొదలు పెడుతుంది. ఇక ఆ తర్వాత దేవతలందరూ మహాదేవుడైన శంకరుణ్ణి ప్రార్థిస్తారు. శంకర రక్షింపుము రక్షింపుము అని వేడుకొని ఆయన్ని స్తుతిస్తారు. ఇక దేవతల ప్రార్థనని అందుకున్న మహాదేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. శంఖ చక్రధారి అయిన శ్రీహరి కూడా అక్కడ ఆవిర్భవిస్తాడు. ఆ తర్వాత శ్రీహరి చిరుమందహాసం చేస్తూ శూలధారి అయిన శంకరుడితో ఇలా అంటాడు. సురశ్రేష్ఠ, దేవతలలోనే నీవు ప్రప్రథముడవు. దేవాసురుల సముద్రాన్ని మదించినప్పుడు అక్కడ నుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందుతుంది. అందుకోసం అగ్రపూజగా భావించి ఆ విషాన్ని స్వీకరించు అని అంటాడు. ఇక శ్రీహరి పలికిన పలుకులకు అక్కడ అంతర్రహితుడవుతాడు శ్రీహరి. ఆ తర్వాత పరమేశ్వరుడు దేవతల భయాన్ని గమనిస్తాడు. శ్రీహరి వాక్యాలను కూడా వింటాడు. ఘోరమైన హాలాహల విషాన్ని అమృతంలా భావించి స్వీకరిస్తాడు. అందుకే ఆ గరళాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు కాబట్టి ఆ బోళాశంకరుడు గరళకంఠుడిగా ప్రసిద్ధికెక్కాడు.
ఆ తర్వాత ఆయన దేవతలకు వీడ్కోలు పలికి కైలాసానికి చేరుకుంటాడు. ఆ తర్వాత దేవాసురులు అందరూ పాలసముద్రం చిలకడంలో నిమగ్నులైపోతారు. ఆ తర్వాత కవ్వంగా ఉన్న మందర పర్వతం పాతాళంలోకి దిగబడుతుంది. ఇక దేవదానవులు గంధర్వులు శ్రీ మహావిష్ణువుని ఇలా స్తుతిస్తారు. ఓ మహానుభావ, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నీవే ఆధారము. ఈ మందర పర్వతాన్ని ఉద్ధరించి మమ్మల్ని కాపాడండి అనంగానే ఆ శ్రీహరి ఆ దేవాసురుల మొరను ఆలకించి 1,00,000 యోజనము విస్తృతం కల కూర్మ రూపాన్ని ధరిస్తారు. ఆయన కూర్మావతారమై శ్రీహరి మందర పర్వతాన్ని తన మోపున వహించి సముద్రంపై ఆనందంగా శయనిస్తాడు. ఆ తర్వాత విశ్వాత్ముడైన కేశవుడు పర్వతాన్ని తన చేతితో పట్టుకొని దేవతల మధ్య తానొక్కడే సముద్రాన్ని తానే చిలకడం ప్రారంభిస్తాడు. ఇలా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడు అయిన ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవిస్తాడు. ఆయన పేరు ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండాన్ని మరొక చేతిలో కమండలాన్ని ధరించి ఉంటాడు. ఇక ఆ సాగరం నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసలు కూడా ఆవిర్భవిస్తారు. రామ, అప్సు అంటే జలాలను అనగా క్షీరములని మదించినప్పుడు ఆ రసము నుండి జన్మించడం వలన ఆ సుందర వనితలను అప్సరసలు అని అంటారు. ఆ క్షీర సముద్రము నుండి సుందరాంగులైన అప్సరసలు 60 కోట్ల మంది ఆవిర్భవించారు. ఇంకా 1000 కొలది స్త్రీలు కూడా అక్కడ పుట్టి వారి పరిచారకులైనారు. దేవదానవులలో ఎవ్వరూ ఆ అప్సరసులు వారి పరిచారకల్ని భార్యలుగా స్వీకరించలేదు. అందువల్ల వారందరూ సాధారణ స్త్రీల్లాగానే ఉండిపోయారు. ఇక జలాది దేవత అయిన వరుణి యొక్క కూతురు వారుణి. ఆమె మధ్య దేవత, చక్కని చుక్క. ఆమె తపస్సు చేపట్టి భర్తను వెదికి కొని తెచ్చుకొని సముద్రం నుండి బయటికి వస్తుంది. ఇక దితిపుత్రులు అంటే దైత్యులు మాత్రం వరుణుని కూతురైన ఆ వారుణ్ణి స్వీకరించలేదు. కానీ అతిథి పుత్రులు అంటే దేవతలు మాత్రం అనింద్య అయిన అంటే పవిత్రురాలైన ఆమెను స్వీకరించారు. ఇక సురను వారుణిని గ్రహించకపోవడంతో దైత్యులు అసురులు అయినారు. ఇక సురను పరిగ్రహించడం వలన దేవతలు సురులైనారు. వారు వారుణిని గ్రహించి సంతృప్తులై మిగిలి సంతోషించారు. ఆ పాల సముద్రం నుండి ఉచ్చేస్రవము అనే ఉత్తమాశ్వయము, కౌస్తుభము అనే దివ్యమైన మణి, అలాగే ఉత్తమమైన అమృతము బహిర్గతమవుతుంది. అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతము పొందడం కోసము తీవ్రంగా పోట్లాడుకుంటారు. ఆ సందర్భంలో దేవతలు చాలామంది అసురులని సంహరిస్తారు. ఫలితంగా ఉభయ పక్షాల వారు కొందరు నశిస్తారు. ఇక ఆ సందర్భంలోనే దైత్యులు రాక్షసులు ఒక పక్షాన చేరుతారు, దేవతలు ఇంకొక పక్షాన చేరుతారు. ఇక ఉభయ పక్షముల వారు ముల్లోకాలను ఆశ్చర్యం గొల్పడానికి ఘోర యుద్ధాన్నే చేసుకుంటారు. ఈ ఉభయ పక్షముల అందరూ చాలామంది మృతి చెందుతారు. ఆ తర్వాత సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముతో జగన్మోహిని అయిన మోహిని రూపాన్ని దాల్చి క్షణంలోనే అమృత కలశాన్ని హస్తగతమునర్చుకుంటాడు. శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువు అభిముఖులై కొందరు దైత్యులు ఆయన్ని ఎదిరిస్తారు. వారిని అతడు నుగ్గు చేస్తాడు. దేవతలకు దైత్యులకు మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధంలో వీరులైన అతిథి పుత్రులు అంటే దేవతలు చాలామంది దితిపుత్రులను అంటే అసురులని హతమారుస్తారు. ఇక ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారాన్ని చేపడతారు. ఋషులు, చారుణులు, మున్నైగ అయిన వారు కూడా సమస్త లోకాలను అతడు సంతోషంతో పరిపాలిస్తాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ నందు 45వ సర్గ సమాప్తము.
స్వస్తి. ఇది అండి రామాయణంలోని 45వ సర్గ గురించి. నెక్స్ట్ వీడియోలో 46వ సర్గ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సునీత యజ్ఞమూర్తి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన సజెషన్స్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.